రాష్ట్ర ప్రజలు ఆనందోత్సాహాల మధ్య భోగి వేడుకలు జరుపుకున్నారు. పట్టణం పల్లెలనే తేడా లేకుండా ఊరూరా భోగి మంటలు వేశారు. పిల్లలు అగ్ని జ్వాలల చుట్టూ ఆడిపాడారు. చెడును అగ్నిదేవుడికి వదిలి మంచి జరగాలని ప్రార్థించారు. రాజకీయ నాయకులు సైతం కుటుంబ సమేతంగా భోగి సంబరాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో భోగి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో మంత్రి అచ్చెన్నాయుడు భోగి వేడుకల్లో పాల్గొని ముగ్గులు, ఆటల పోటీలను తిలకించారు. రణస్థలంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఆముదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ భోగి మంటలు వెలిగించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విజయనగరంలోని సొంతింట్లో భోగి వేడుకల్లో పాల్గొన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో సంప్రదాయ దుస్తుల్లో యువతులు భోగి మంటల చుట్టూ ఆడిపాడారు. విశాఖ బీచ్ రోడ్లో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం 1,00,000 పిడకలతో ఏర్పాటు చేసిన భోగి మంటలను నగర పోలీస్ కమిషనర్ బాగ్చి వెలిగించారు. హోంమంత్రి అనిత అనకాపల్లి జిల్లా సారిపల్లిపాలెంలోని తన ఇంటి వద్ద భోగి మంటలు వెలిగించి ఉత్సాహంగా కేరళ డప్పులు వాయించారు. ఇయర్ అంతా వెయిట్ చేస్తాం ఎప్పుడెప్పుడు జనవరి వస్తుందా, ఎందుకంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా ఖచ్చితంగా రావాల్సిందే, ఫ్యామిలీ మెంబర్స్తో అంతా కలవాల్సిందే. ఆ హ్యాపీనెస్ అయితే చెప్పలేంది. రియల్లీ ఇది హ్యాపీ మూమెంట్ అండి. ఈ మెమొరీస్ మనకి ఇయర్ అంతా ఉంటుంది. ఈ భోగి అందరికీ మంచి హ్యాపీనెస్ తేవాలి అని నేను కోరుకుంటున్నాను. అందరూ ఆనందంగా జరుపుకునే పండగ ఇక్కడైతే చాలా బాగా పెట్టారు. వైజాగ్లో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. చాలా బాగా జరిగిందండి. ఇంటి దగ్గర భోగి పండుగ చేసుకొని ఇక్కడికి వచ్చాము. కిందటి సంవత్సరం మీద ఈ సంవత్సరం బాగా జరిగింది. కోనసీమ జిల్లా గెద్దనపల్లిలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొమరిపాలెంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగించారు. దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాలలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సంబరాలు అట్టహాసంగా సాగాయి. విజయవాడలో ఎంపీ కేశినేని చిన్ని టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భోగి మంటలు వేశారు. జగన్ బొమ్మతో వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్ని భోగి మంటల్లో వేశారు. కృష్ణా జిల్లా గొల్లపూడిలో మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ జగన్ ఫోటోలతో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను మంటల్లో వేశారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సతీ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా సంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేశారు. గుంటూరు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి భోగి మంటలు వెలిగించి చిన్నారులకు భోగి పండ్లు పోశారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలోనూ భోగి వేడుకలు సంప్రదాయబద్దంగా నిర్వహించారు. నెల్లూరులో మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి భోగి మంటలు వేశారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా తూర్పునాయుడు పాలెంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ జరుపుకున్నారు. మినీ స్టేడియంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ భోగి మంటలు వెలిగించారు. మార్కాపురం జిల్లా కనిగిరి టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. రాయలసీమలోనూ ప్రజాప్రతినిధులు సొంతూళ్లలో పండుగ జరుపుకున్నారు. మంత్రి సత్యకుమార్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఎడ్ల బండిపై వచ్చి భోగి మంటలు వెలిగించారు. కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ముందు భోగి మంటలు వేశారు. ఎంపీ భరత్, నందమూరి రామకృష్ణ సహా ఇతర కుటుంబ సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని మోహన్బాబు యూనివర్సిటీలో జరిగిన సంబరాల్లో సినీ నటుడు మోహన్బాబు, శివబాలాజీ, మంచు విష్ణు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.